నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. డీసీసీబీ చైర్మన్ భాస్కర్ రెడ్డిపై పాలకవర్గం ఎప్పటి నుంచో అసంతృప్తితో ఉందని తెలంగాణ రాష్ట్ర మార్క్ఫెడ్ చైర్మన్ మాగే రంగారెడ్డి అన్నారు. ప్రజలు రైతులకు తమపై చులకన భావం రాకముందే ఆయనపై అవిశ్వాసం పెట్టామన్నారు. రాష్ట్రంలో అధికార మార్పిడికి డీసీసీబీ చైర్మన్పై అవిశ్వాసం పెట్టడానికి సంబంధం లేదన్నారు. తక్కువ గడువులోనైనా బ్యాంకు కోసం సమయాన్ని కేటాయించి అభివృద్ధి పదంలో నడిపించే వ్యక్తిని అధ్యక్షునిగా ఎన్నుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామంటున్న మాగే రంగారెడ్డితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పదవి కూడా చాలా రోజులుగా గత 15-20 రోజులుగా దోబూజులాడిన పరిస్థితి ఉంది. అయితే 20 మంది డైరెక్టర్లు ఉన్నారు ఈ సొసైటీకి సంబంధించి. 20 మంది డైరెక్టర్లు 15 మంది కూడా 14 మంది క్యాంప్లోకి వెళ్ళిపోయిన నేపథ్యం. అయితే ఈ రోజు అవిశ్వాస తీర్మానాన్ని నెగ్గినప్పుడు కూడా ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఈ అధికారం కూడా కవిసం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. మనతో పాటు మాట్లాడడానికి మార గంగారెడ్డి ఉన్నారు, మార్కెట్ ఫెడ్ చైర్మన్ గా. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నా చెప్పండి, చాలా రోజులుగా అంటే గత 15 రోజులుగా కూడా అవిశ్వాసం పెట్టిన నేపథ్యం ఉంది. అవిశ్వాసం కూడా ఈ రోజు మొత్తానికి అయితే నెగ్గింది. అసలు ఎట్లా చూస్తారు దీన్ని? వాస్తవానికి పాలకవర్గ సభ్యులంతా కూడా చాలా కాలం నుంచి అధ్యక్షులుగా మొన్నటి వరకు అధ్యక్షులు ఉన్నటువంటి ఈ రోజు వరకు అధ్యక్షులు ఉన్నటువంటి భాస్కర్ రెడ్డి గారిపై అసంతృప్తితో ఉన్నమాట నిజం. ఎందుకంటే ఈ బ్యాంక్ కోసమే ఆయన తగినంత సమయం కేటాయించట్లేదనే ఒక అసంతృప్తి సభ్యులలో చాలా కాలం నుంచి ఉంది. ఇప్పుడన్నా మనం మేల్కొనకపోతే ఈ సంవత్సర కాలంలో కూడా ఏదైనా చేయకపోతే ప్రజలలో ముఖ్యంగా రైతులలో మనం చులకన పాలవుతామనే ఒక భావనతో ఈ నిర్ణయం తీసుకొని వారిని తీసివేయడం జరిగింది. ఎప్పటి నుంచి అంటే మీ లోపల మొదటి నుంచి ఇట్లాంటి భావాలు ఉండేనా, ఏదైనా రైతుల కోసం చేయాలనే తపన? అయితే ఇప్పుడు ఇది అధికారం మారినప్పుడే ఇదంతా సంభవం అయిందంటారు? అధికారం మార్పిడికి వీరిపై అవిశ్వాసం పెట్టడానికి ఎటువంటి సంబంధం లేదు. వాస్తవానికి ఇది పార్టీలకు అతీతంగా చైర్మన్లు కానివ్వండి, డైరెక్టర్లు కానివ్వండి ఎన్నుకోవడం జరుగుతుంది. ఈరోజు కూడా అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన డైరెక్టర్లు ఏం లేరు, వేరే ఇతర పార్టీలకు సంబంధించిన వారు కూడా ఉన్నారు. కాకపోతే అందరి ఉద్దేశం ఒకటే, ఈ బ్యాంకు సరైన సమయం కేటాయించే ఈ మిగిలిన సంవత్సర కాలం అన్నా సరైన సమయం కేటాయించి బ్యాంకు అభివృద్ధి కోసం పాటుపడే వ్యక్తిని మనం అధ్యక్షులుగా ఎన్నుకుందామని ఒక నిర్ణయానికి రావడం జరిగింది. దీనిపైన ముందరి నుంచే అవినీతి ఆరోపణలు కూడా స్కామ్ జరిగినట్టుగా కూడా చెప్తా ఉంటారు. అయితే ఇప్పటి నుంచి ఎలా ఉండబోతుంది, దానిపైన మీరు ఎట్లా స్పందిస్తారు? అవినీతి అనేది ఎవరో అంటే కాదు, రెగ్యులర్గా ఆడిట్ అనేది జరుగుతూ ఉంటుంది ప్రతి సంస్థలో. అట్లాగే ఈ బ్యాంక్ కూడా ఆడిటింగ్ జరుగుతుంది. అలాంటిది ఏదైనా ఉంటే ఈ పార్టీకే బయటకు వచ్చేది విషయం అది కాదు. రైతాంగ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ బ్యాంకు సరైన ప్రకారం వీరు నడపలేకపోతున్నారు కాబట్టి ఈ బ్యాంకు సరైన సమయాన్ని కేటాయించి ఈ బ్యాంకు అభివృద్ధి కోసం ఎవరైతే పాటుపడతారో వారిని చైర్మన్గా ఎన్నుకుందామనే నిర్ణయానికి రావడం జరిగింది. కంప్లీట్గా చైర్మన్గా కొనసాగే అవకాశం ఉంటుందా? మళ్ళీ ఇంకేమన్నా పరిణామాలు చోటు చేసుకుంటారు? 26 తారీఖు మళ్ళీ కూడా ఏమంటున్నారు కదా? అటువంటిది ఏముండదు. 26 తారీఖు నాడు సమయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇమ్మీడియట్గా చైర్మన్ కోఆపరేటివ్ యాక్ట్ ప్రకారము కొన్ని రోజుల సమయము వారం లోపు కొత్త చైర్మన్ ఎన్నుకోవాల్సిందిగా ఉంది దాంట్లో. కాబట్టి 26వ తారీఖు సమయాన్ని రిటర్నింగ్ ఆఫీసర్ గారు ఇవ్వడం జరిగింది. 26వ తారీఖు నాడు రమేష్ రెడ్డి గారిని చైర్మన్గా ఎన్నుకోవాలని ఒక నిర్ణయానికి మేమంతా రావడం జరిగింది. ఇది మొత్తానికి కూడా చూసుకోవచ్చు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్గా కూడా చాలా రోజులుగా లోపల ఉన్నటువంటి డైరెక్టర్స్ అందరు కూడా వాళ్ళకి కొన్ని సిచ్యువేషన్ అంటే కరెక్ట్గా పనితనం బాగాలేదని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇదంతా కూడా ఇప్పుడు ఏదైతే పార్టీ మారిన తర్వాతనే ఇదంతా కూడా బయటకు వచ్చిన పరిస్థితి ఉంది. చాలా రోజులుగా కూడా ఒకే పార్టీలో ఉన్నప్పటికీ డైరెక్టర్లందరూ కూడా ఏం చెప్పలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు ఒకరు కూడా ఇక్కడ మాట్లాడినట్టు పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా అధికార మార్పిడి జరగగానే కాంగ్రెస్ కూడా ఖచ్చితంగా ఆ డీసీసీబీ పదవిని సొంతం చేసుకోవాలని ఒకవైపు ప్రయత్నాలు చేసినప్పటికీ ఇదంతా కూడా వైస్ చైర్మన్గా ఉన్నటువంటి రమేష్ రెడ్డి కూడా తన క్యాంపులో ఉన్నటువంటి 14 మంది డైరెక్టర్లను కూడా నిన్న నిజామాబాద్కు తీసుకురావడం, తర్వాత ఈరోజు దానికి సంబంధించిన సమావేశం అంతా కూడా పూర్తయి కంప్లీట్గా కూడా వైస్ చైర్మన్గా ఉన్న రమేష్ రెడ్డిని కూడా ఈ రోజు నుంచి కూడా చైర్మన్గా కొనసాగిస్తున్న నేపథ్యం ఉంది. ఇది ఓవరాల్గా చూసుకోవచ్చు. కంప్లీట్గా చాలా రోజుల నుంచి జరుగుతున్నటువంటి డీసీసీబీ హోరాహోరీ ఉన్నటువంటి ఏదైతే రమేష్ రెడ్డి చైర్మన్ పదవి కావాలనుకొని ఇదంతా కూడా మొత్తం ముందల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ కూడా సపోర్ట్ చేయడంతో ఈరోజు మొత్తానికి కూడా చైర్మన్ పదవి లభించినట్టుగా కూడా తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ మొత్తం ఇది ఉమ్మడి నిజామాబాద్లో జరుగుతున్నటువంటి చాలా రోజులుగా ఒక టెన్షన్ వాతావరణానికి చెక్ పడినట్టుగా కూడా చెప్పవచ్చు. కెమెరామెన్ సందీప్తో శ్రీనివాస్, 4 సైడ్స్ టీవీ, నిజామాబాద్.